డౌట్ క్లారిటీ చేసుకుందాము, అలాగే మీ అందరి డౌట్స్ కూడా క్లారిటీ అయితే పక్కాగా చేసేసుకుందాము. చినుకులు పడుతున్నాయి ఒక సైడ్. యశ్వంత్ చుక్కలు వెళ్ళిపోతున్నాడు. 149. ఎంత స్పీడ్ పోయింది నీదా? ఎంత స్పీడ్ పోయిందా? ఇప్పుడు మనం వెహికల్ చేంజ్ చేసి మరి మన తడాక ఏందో మనం చూపిద్దాం అబ్బా. మన రా నేను వెళ్ళిపోతాను ఇప్పుడు. ఎన్నో మంది హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే నేను ఒక వీడియో అయితే చేయబోతున్నాను. చాలా మంది అయితే అడిగారు 200 వర్సెస్ R15 V3. ఈ రెండు బడ్జెట్ వెహికల్సే. ఈ రెండింటిలో పర్ఫార్మెన్స్ ప్లస్ మైలేజ్ ఇంకా ట్రాక్ రేస్ అవి అయితే చాలా మంది అయితే అడిగారు నన్ను. ఇప్పుడైతే 200 NSకి R15 V3కి ట్రాక్ రేస్ అయితే చేస్తున్నాము. ఇంకా చూడండి ఏది గెలుస్తుందో ఇంకా మీరే అయితే చూడండి. ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వీలు ట్రై చేస్తా ఒకసారి. హలో గాయ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే హైవే అయితే ఎక్కేద్దాము. అర్థం కాల ఏంటే నేనేందో చూపిస్తా. ఇదో 200 NS లెజెండ్. అవును, మన ఇద్దరిది తేల్చుకోలేదు కదా, చూసుకోవాలా. బా కూల్ వెదర్ విత్ హాట్ మిషన్స్. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ప్రతి ఒక్కరికి ఒక్క బైక్ అనేది తీసుకోవాలనుకుంటున్నారు. అది NS 200 V3. ఈ రెండిట్లో అయితే భయంకరంగా కన్ఫ్యూజన్ అయితే పడుతున్నారు వాళ్ళు. ఇప్పుడైతే ఆ కన్ఫ్యూజన్ క్లారిటీ చేయడానికి మేమైతే మీ ముందుగా అయితే వచ్చాము. ఒక షార్ట్ డ్రాగ్ రేస్ అయితే చేస్తాము. అందుకనే ఫస్ట్ వీడియో బడ్జెట్లో, అంటే అందరు తీసుకునే బడ్జెట్లో ఏది బెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 200 NS గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది. అసలుకి 200 NS ఎలాంటి బైక్, అసలుకి ఎంత నేమ్ ఉంది, ఎంత క్రేజ్ ఉంది దానికి యూత్ నుంచి అని మీకు చాలా మందికి అయితే తెలుసు. అలాగే V3 గురించి కూడా ఇంకా నో డౌట్స్ అనమాట. మీకు అందరికీ తెలుసు కదా, ఒక ఫేరింగ్ వెహికల్ 150cc అంత మంచి పికప్, అంత మంచి టాప్ ఎండ్ ఇచ్చే వెహికల్, అంత మంచి మైలేజ్ ఇచ్చేదంటే ఇంకా V3ఏ. ఇంకా ఈ 2 వెహికల్స్కి ఏంటంటే పక్కాగా డ్రాగ్ రేస్ అయితే చేయాల్సిందే అనమాట. ఇప్పుడైతే చూద్దాము అసలుకి ఏ బండి గెలుస్తుంది టాప్ ఎండ్లో, ఏది పికప్ ఎక్కువ ఉంటుంది. అసలుకి నార్మల్గా అయితే మీ అందరికీ తెలుసు టాప్ స్పీడ్స్, అంటే నేను సన్నగా ఉంటాను, నాకు టాప్ స్పీడ్ లాంచింగ్ బాగా తెలుసు. అందుకని నేను లాంచ్ అయితే చేసేస్తాను. కాకపోతే నాకు అక్కడక్కడ డౌట్ ఏంటంటే V3ని కూడా తక్కువ అంచనా అయితే వేయకూడదు. 155 అట్లా అయితే కొట్టేస్తుంది. డబల్స్లోనే మేమిద్దరం 140 అయితే లేపాము ఆ సల్మాన్ ప్రో V3లో. ఇంకా నాకు అదే ఒకరంత డౌట్గా అయితే ఉంది. నా డౌట్ క్లారిటీ చేసుకుందాము, అలాగే మీ అందరి డౌట్స్ కూడా క్లారిటీ అయితే పక్కాగా చేసేసుకుందాము. ఇంకెందుకు లేటు, ఈ 2 వెహికల్స్కి డ్రాగ్ రేస్ అయితే పెట్టేద్దాం అనమాట. ఏం చేద్దాం, లావు చినుకులు పడుతున్నాయి. ముందర వెళ్ళిపోతే ఏమన్నా వర్షం ఇలాగే ఉంటుందా? నాకు అది డౌట్ వస్తుంది. అక్కడి నుంచేనా? మబ్బులు ఎట్టున్నాయి ఎక్కువ? సరే ఏం కాదు, వెళ్ళిపోదాం. ఓకే రెడీ. ఓకే రెడీ. 1 వస్తున్నా అప్పుడేనా లాంచ్ మనమే ఫస్ట్ అయితే ఇచ్చేసాము. ఇంకా
వస్తాడో రాడో చూడాలా. చినుకులు పడుతున్నాయి ఒక సైడు. యశ్వంత్ చుక్కలు వెళ్ళిపోతున్నాడు. విత్రి పేరు నిలబెట్టాలి. 141 142 145 149 145 146 సల్మాన్ బ్రో యాడున్నాడు అసలుకి? మన సల్మాన్ బ్రో ఏంది ఆడాడో వెనకాల ఉన్నాడబ్బా. ఏనా ఎదురుగా లేక అడ్డం వస్తుంది. సో దానికోసం అది 146 అయితే వెళ్ళింది. సల్మాన్ బ్రో వాటు బ్రో. మనం యమా జోష్లో అయితే వచ్చేసాము. ఎంత స్పీడ్ పోయింది నీదే? ఎంత స్పీడ్ పోయిందా? చెప్పా కదా 149 అంటే నాది 146. 3 స్పీడ్ ఎక్కువ వెళ్తున్నారా నువ్వు? అవునా? ఎవరిది ఇది? నేకిడ్ నీది ఫేరింగ్. అదే అదే చూస్తున్నారు కదా, ఇదే వెహికల్స్ 200 NS వర్సెస్ V3 పోటీ మీద ఉంది ఇప్పుడైతే వారు. ఫస్ట్ రౌండ్ అయితే నేను గెలిచేసాను అనమాట. మన సల్మాన్ బ్రో లేదు నువ్వు సన్నగా ఉన్నావు అది ఇది అంటున్నాడు. ఇప్పుడు మనం వెహికల్ చేంజ్ చేసి మరి మన తడాక ఏందో మనం చూపిద్దాం అబ్బా మన స్టైల్లోనా. ఇది V3. ఓకే ఇప్పుడు తెలుసుకుందామా ఎవరన్నా కానీ. ఇంటి దాకా రా నేను వెళ్ళిపోతాను ఇప్పుడు. NS మంది NS ఇచ్చినా కానీ యశ్వంత్ వెళ్ళిపోతున్నాడు ముందుకి. మన సల్మాన్ బ్రో అంతేందా మనం కూడా చూద్దాం అబ్బా ఇప్పుడు. ఆగు వస్తున్నా ఆగు. వస్తున్నా కమింగ్. కొద్ది ప్లస్ పాయింట్ అయితే వెహికల్స్ వచ్చి అడ్డం వచ్చిన కానీ మనకు ప్లస్ పాయింట్ అయితే అయింది. యశ్వంత్ కన్నా ముందైతే వచ్చేసాను. సో లాంచింగ్ అయితే యశ్వంత్ అయితే ముందు వెళ్ళిపోయాడు. చినుకులు లేసేసే అబ్బా. చూద్దాం ఇప్పుడు. అది మ్యాటర్ ఎవరు ఏ బైక్ అని కాదు, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ రైడర్ అనమాట. పా హెవీ క్లోజ్ కాల్. మన సల్మాన్ బ్రో వెనకాలే ఉన్నాడు. బుజ్జి నెల్లూరు దాకంట. చూద్దాము ఎవరికి వెళ్ళొస్తారు అని. మన దగ్గర V3 ఉంది. మన సల్మాన్ బ్రో కానీ చూపునారులో కొల్లాడబ్బా. ఇంకా మందే. చాలా హెవీ అబ్బా. యశ్వంత్ డ్రైవింగ్ నా డ్రైవింగ్ అర్థం కావట్లేదు. యశ్వంత్ అయితే ముందైతే వెళ్ళిపోతా ఉన్నాడు.
won the race. లాంచింగ్ బాగాలేదబ్బా, ఎన్ఎస్లో నా లాంచింగ్ బాగాలే. R15 అయినా కొద్దిగా ట్రై చేశా కానీ దీంట్లో లాంచింగ్ అయితే బాగాలేదు. సో ఒప్పేసుకోవాలి ఇంకా యశ్వంత్ దేవ్ విన్నర్ అని చెప్పేసి. ఇంకా చుక్కలు ఉన్నాడంటే ఇంకా బీట్ చేయడం అంటే చాలా కష్టం. ఇంకా భుజి నెల్లూరు మనమే ఫస్ట్ రీచ్ అయ్యాము. ఇప్పుడు రాని అది NS ఇది V3 అంటున్నాడు. ఏ బైక్ కాదు, రైడరే మ్యాటర్ అన్నమాట. సల్మాన్ బ్రో ఇప్పుడు కాదు పోయేది. మన సల్మాన్ బ్రో అబ్బా రాకెట్ లా పోతున్నాడు. ఇప్పుడు అందుకున్నావా మన సల్మాన్ బ్రోనే? నేను దాటేసి భుజి నెల్లూరు దగ్గర ఆపుల్లా. ఎవరు గెలిచింది రేసా? ఎవరు గెలిచిందా? కావాలంటే ఇంకో టేక్ చూద్దాం. ఏడా పర్ఫెక్ట్ గా ఒక్క ఫైనల్. సరే ఒక ఫైనల్ టేక్ ఎక్కువ. ఒక్కటి లేదు. A few moments later.